వాస్తవానికి ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రారంభించింది మాత్రం నారా చంద్రబాబు నాయుడు గారు. ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు వారి యొక్క కళాశాల ఫీజును చెల్లించి వారి యొక్క విద్యాభివృద్ధికి తోడ్పడాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకం అనేది ప్రారంభించబడింది. ఈ పథకాన్ని తొలిసారిగా 2002వ సంవత్సరం జూన్ 30వ తేదీన ప్రారంభించి జీవో నెంబర్ 90 ప్రకారము ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులకు 100% ఫీజు రాయితీ అనేది అందించడం జరిగింది. తర్వాత ఏడాది అనగా 2003వ సంవత్సరం సెప్టెంబర్ 24వ తేదీన జీవో నెంబర్ 33 ప్రకారము బీసీ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులందరికీ కూడా తమ యొక్క కళాశాల ఫీజులో 40% ఫీజు రాయితీ అందించారు. ఈ విధంగా తెలుగుదేశం ప్రభుత్వంలో మొట్టమొదటిసారిగా ఫీజు రియంబర్స్మెంట్ పథకం అనేది ప్రారంభించబడింది. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా ఈ యొక్క పథకాన్ని కొనసాగిస్తూ వచ్చాయి. 2008వ సంవత్సరం నుండి బీసీ సామాజిక వర్గానికి అందిస్తున్న ఫీజు రాయితీని 40% నుంచి 100%కి పెంచి సంపూర్ణ ఫీజు రియంబర్స్మెంట్ అనేది అందించడం జరిగింది. కాకపోతే మొదటి సంవత్సరం ఎవరైతే జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారో ఆ విద్యార్థులకు మాత్రమే ఈ పథకం వర్తింపజేశారు. తర్వాత 2009వ సంవత్సరంలో కూడా ఈబీసీ సామాజిక వర్గానికి చెందిన వారికి మొత్తం 100% ఫీజు రాయితీ అందించడం జరిగింది. ఈ విధంగా కాలక్రమంలో వచ్చిన అనేక ప్రభుత్వాలు అన్ని సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థులందరికీ కూడా 100% ఫీజు రాయితీ అందించేందుకు కృషి చేశాయి. ఈ ఫీజు రియంబర్స్మెంట్కు సంబంధించిన మొత్తం డబ్బుని గత ప్రభుత్వాలన్నీ కూడా కళాశాల యాజమాన్యాలకు చెందిన ఖాతాలో జమ చేసేవి.